हरिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ ఆస్ట్రాలజీలో ఏరీస్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇందులో ఫర్దర్గా కంటిన్యూ అవ్వడానికి ముందుగా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అవి తీర్చుకుని మనం ముందుకు వెళ్దాం అనేటువంటి ఉద్దేశంగా ఈరోజు మెసేజ్ నేను పెట్టాను. ఏమైనా సందేహాలు ఏమన్నా ఉంటే అడగచ్చు. మనం ఆ సందేహాలు ఏమన్నా ఉంటే అవి తీర్చుకుని కొంచెం మనం ముందుకు వెళ్దాం. అది ఈరోజు నేను అనుకున్నటువంటి విషయం. కనుక ఎవరికైనా సందేహాలు ఉంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం ఈరోజు. ఇప్పటి వరకు మనం ఆస్ట్రాలజీలో చెప్పుకున్న 2 సబ్జెక్టులో ఎక్కడైనా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అదే నేను శేఖర్ని. చెప్పండి. అది అంటే ఈ మన ఎసోటరిక్ ఆస్ట్రాలజీ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఒక 1 or 2 క్లాసెస్ ముందు మీరు చెప్పారు కదా, ఏంటంటే దీనికి తెలుసుకోవడానికి ముందు ఆస్ట్రాలజీ మీద నాలెడ్జ్ అంత అవసరం లేదు అనేసి. కాకపోతే కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఇవి ఎలాగంటే, ఒకటి ఇప్పుడు అసెండెంట్ అని అంటారు, అంటే లగ్నం అంటారు కదా, అది ఏంటంటే సూర్యోదయం సమయంలో ఏదైతే రాశిలో ఉందో అది లగ్నము అని అంటారు కదా. అది ఇప్పుడు ప్రతి నెల మనకి రాశి మారుతుంది కదా. అంటే ముందు మనకి మార్చ్ 21 మనకి మేషరాశి, అలాగా తారస్ అలాగ వస్తుంది, వృషభ రాశి వస్తుంది. అంటే ఇప్పుడు లగ్నం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మనకి మే అనుకోండి, ఇది వృషభ రాశి అంటే సూర్యోదయంలో ఉన్నటువంటి అక్కడి నుండి కంటిన్యూ అవుతుందా, లేకపోతే ప్రతిసారి సైకిల్ మనకు మేషరాశి నుండి స్టార్ట్ చేసుకోవాలి? అదొకటి. ఓకే, దీనికి కంటిన్యూషన్ ఇంకోటి ఉంది ఏంటంటే, మనకి అంటే ఒక డిసైపుల్ కి మనకి జొడాక్ మనకి ఏదైతే రాసులు స్టార్ట్ అయ్యాయో, మేషరాశి నుండి వయా పైసెస్ నుండి టారస్ కి ఒక సైకిల్. జనరల్ గా నార్మల్ పర్సనాలిటీకి అయితే మేషరాశి వృషభ రాశి నుండి చివరి మీనరాశికి వచ్చే సైకిల్ ఉంది కదా. అసెండెంట్ కి వచ్చేటప్పుడు కూడా ఇలాగే ఉంటుందా, లేదా ఓన్లీ మనకి హౌసెస్ గురించి మాట్లాడేటప్పుడు ఇలాగా ఉంటుందా? ఓకే, సో మనం అసలు ఈ రాసులు ఇది ఏంటంటే లగ్నం, ముఖ్యంగా లగ్నం ఒకటి మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుందాం ముందు. అసలు ఏంటంటే ఈ 12 రాసులు ఇవి మొత్తం మనకి 12 రాసులు. ఇవి సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచారం చేస్తాడని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే ఉదాహరణకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 దాకా మేషరాశి, ఏప్రిల్ 21 నుంచి మే దాకా వృషభ రాశి. ఇలా 12 రాశుల్లోనూ 12 నెలలు సంచారం చేసి మళ్ళా మార్చి 21కి సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఇది మామూలుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం నెంబర్ 1.
నెంబర్ 2 ఏంటంటే సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ 24 అంటే మనకి ఎలా అయితే సబ్ సెవెన్ ప్లేన్స్ ఎలా అయితే వచ్చేస్తుందో అలా చోట్ల కూడా అసలు యాక్చువల్గా 25,000 సంవత్సరాలు అన్నారు. దీన్ని కో ఉదాహరణకి 2,000 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటాడని చెప్పారు. దాన్ని ఇంకా ఫర్దర్ సబ్ డివిజన్ చేసేటికి ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటున్నటువంటి వాడు ఒక సంవత్సరంలో సూర్యుడు 30 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడన్నారు. తర్వాత ఏమంటున్నారు, ఒక రోజులో ప్రతి 2 గంటలు ఒక్కొక్క రాశిలో సూర్యుడు యొక్క భావం అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం. సో టోటల్ 12 to 24 పర్ డే. సో ఉదాహరణకి మేషరాశిలో సూర్యుడు ఉదయించాడు ఈరోజు ఉదయం 6 గంటలకి. 6 గంటలకు ఉదయించితే లగ్నం వచ్చేటికి ఉదాహరణకి పిల్లవాడు ఏదో 10 గంటలకి ఇప్పుడు పుట్టాడు అనుకోండి. అప్పుడు యాక్చువల్గా భావం ప్రకారంగా సూర్యుడు ఎక్కడున్నాడు అంటే కనుక 6 నుంచి 8 మేషం, 8 నుంచి 10 వృషభం. సో వృషభ లగ్నం మేషరాశి కలిగినటువంటి అతను అంటారు అనమాట మనకి. సో అలా ప్రతి 2 గంటలకి కూడా లగ్నం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయబడుతూ ఉంటుంది. సో అది ఉదాహరణకి ఏదో ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 12 నాటికి సింహరాశి, సూర్యుడు సింహరాశిలో ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి సూర్యుడికి అక్కడి నుంచి ప్రతి 2 గంటలకి కూడా ఒక్కొక్క రాశిలో సూర్యుడు యొక్క భావం అనేటువంటిది చెప్తాం లగ్నం వేసినప్పుడు. సో సింహరాశిలో ఉదయం 6 నుంచి 8 దాకా సింహరాశిలో ఉంటాడు. తర్వాత ఆగస్టు 12 నాడు ఉదయం 8 నుంచి 12 దాకా సూర్యుడు కన్యా లగ్నంగా చెప్తాం. అలా మళ్ళీ అక్కడ డివైడ్ అయిపోతుంది. ప్రతిసారి మేషం నుంచి అని అనుకోకండి. అది సూర్యుడు ఆ రాశిలో ఆ నెల ఉదయిస్తాడు. అక్కడి నుంచి ప్రతి 2 గంటలు కూడా ఒక్కొక్క లగ్నంగా మనం చెప్తారన్నట్టు. ఇది లగ్నాన్ని మనం స్థూలంగా అర్థం చేసుకునేటువంటి విషయం. రాశిని స్థూలంగా అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడు. సో అందుగురించి ఆ రాశిలో సూర్యుడు సంచారం చేస్తూ ఉండగా ఆ రాశి యొక్క భావములో సూర్యుడి యొక్క వెలుగు ద్వారా మనకి ఎక్కువగా అందుతూ ఉంటుంది. అది ఎక్కువగా మనకి సూర్యుడి నుంచి చంద్రుడు స్వీకరించి చంద్రుడి నుంచి మనకు అందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి రాశిలో వచ్చేటువంటి పూర్ణం చాలా విశిష్టమైనటువంటిది అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో బేసిక్గా 12 రాశుల్లో 12 నెలలు సూర్యుడు సంచారం. ప్రతి నెలలో కూడా సూర్యుడు ఆ రాశిలో ఉదయిస్తాడు. అంటే ఉదయించడం అంటే ఉదయం 6 నుంచి 8 దాకా ఆ రాశిలో ఉంటాడు. ఆ 30 రోజులు ఆ రాశిలో ఉంటాడు. ప్రతిరోజు కూడా ఒక 2 గంటలు ఒక్కొక్క రాశిలో సూర్యుడు యొక్క సంచారంగా చెప్తారు ఇదంతా కూడా. సో అప్పుడు లగ్నం అనేటువంటిది వేరుగా ఉంటుంది, రాశి అనేటువంటిది వేరుగా అయిపోతుంది. ఉదాహరణకి లగ్నం వృశ్చిక లగ్నం, రాశి మేషరాశి. అంటే ఏంటి? మేషరాశి అంటే ఉదాహరణకి మార్చి 21 నుంచి ఏప్రిల్ 21 వాడు పుట్టాడు. ఆ మధ్యలో ఒక రోజున పుట్టాడు. వాడు పుట్టినటువంటి సమయం మీరు జాగ్రత్తగా చూసుకుంటే రాత్రి 10 గంటలో ఎప్పుడో వస్తుంది. అలా వచ్చినప్పుడు వాడిది వృశ్చిక లగ్నం మేషరాశి అని చెప్తాం. ఇది బేసిక్గా రాశికి లగ్నానికి ఉండేటువంటి విషయాలు. ఇప్పుడు క్లియర్గా ఉందమ్మా? రాశి లగ్నం అంటే క్లియర్గానే ఉందండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి పవర్ సెంటర్స్ అని మనకి ఉన్నాయి కదా, అంటే షట్చక్రాలు, వాటికి అన్వయించుకోవడం అన్నది అంటే శరీర భాగాల్లోని ఒక్కొక్క రాశికి అన్వయించుకోవడం అన్నది ఒకటి ఉంది. అది కాకుండా రాసులు న్యాస విద్య అంటారు. అది పైనుండి అంటే మన శిరస్సు నుండి పాదాల వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్కటి అన్వయించుకోవడం అవుతుంది. అంటే నేను అంటే ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు, అంటే ఒక స్పీచ్లో వింటున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క పవర్ సెంటర్స్ దగ్గర 2 రాసులు ఉంటాయి. అంటే పైనుండి అంటే మన సహస్రారం నుండి మూలాధారం వరకు వెళ్ళి మళ్ళీ మూలాధారం నుండి పైకి మ్యాపింగ్ అనేది ఉంటుందంట. అది ఒక క్లారిటీ లేదు. అది కొద్దిగా క్లారిటీ ఇస్తారు. దానికి తప్పకుండా. మనకు మామూలుగా ఈ 12 రాసులు కూడా మన దేహంలో 12 అవయవములకు సింబాలిక్గా చెప్పారు.
ఉదాహరణకి మేషరాశి తల, వృషభ రాశి ఇది, మిథున రాశి కంఠము, కర్కాటక రాశి హృదయం అంటే ఇది ఛాతీ భాగం, ఇదిలా సింహరాశి అంటే కనుక మనలో ఈ హృదయ స్థానం, తర్వాత తులారాశి అంటే మన యొక్క డయాఫ్రమ్కి కింద పొట్ట భాగం, అలా తర్వాత కన్య తుల అనేటికి మన యొక్క బొడ్డు దగ్గర భాగం, వృశ్చికం అనేటికి ఇంకా కింద, అలా మొత్తం పైనుంచి కింద దాకా 12 రాసులు కూడా మన దేహంలో 12 అవయవములుగా ఉన్నారు. సో దీన్ని అన్నారంటే ద్వాదశము అన్నారు. ఈ 12 రాసుల్లో 12 భాగాలుగా దేహంలో ఉన్నటువంటి దాన్ని మనం దానితోటి కోరిలేట్ అవ్వాలి. మనం చోట్లో ఉన్నటువంటి రాసులతోటి అంటే కాన్స్టలేషన్స్. ఈ కాన్స్టలేషన్స్ మన దేహంలో ఈ భాగాల్లో మనల్ని సూచిస్తున్నాయి. సో వీటిని వాటితోటి కోరిలేట్ అవ్వడానికి మనం చెప్పినటువంటి మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం ద్వారా మనం వీటితోటి కోరిలేట్ అవుతాం. సో 12 రాసులు దేహంలో ఉన్నటువంటి 12 భాగాలు. ఇది అయిపోయింది. ఇప్పుడు నోడిగినటువంటి పాయింట్ ఏంటంటే మన యొక్క కింద నుంచి పైనుంచి కిందకి మళ్ళీ కింద నుంచి పైకి. ఇది ఇక్కడ ఏమని చెప్తారంటే మేషం నుంచి వృశ్చికం అంటే పూర్తిగా అధో భాగం మూలాధారం ఉండేటువంటి స్థానం. అది పైనుంచి మేషం నుంచి వృశ్చికం. వృశ్చికం నుంచి మనకి ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 4 రాసులు కూడా మన యొక్క వెన్నెముకలో కింద నుంచి పైకిగా చెప్తాం. మీనం వచ్చేటికి ఇక్కడ 2 చేపలుగా ఇక్కడ చెప్తాం. దాన్ని పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ అని చెప్తాం. సో అలా ధనస్సు అనేటికి మూలాధార చక్రం, తర్వాత మకరం అనేటికి పొట్ట భాగం, తర్వాత కుంభం అనేటువంటిది ఇక్కడ, మీనం అనేటువంటిది ఇక్కడ. సో ఈ రకంగా కింద నుంచి పై దాకా ఈ 4 రాసులు కూడా కింద నుంచి పైకి వెళ్ళేటువంటి రాసులుగా కూడా చెప్తారు. ఇంకొక రకంగా చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే ఈ 12 రాసులు కూడా 2 రాసులు ఒక జోడిగా అయ్యి ఈ షట్చక్రాల్లో ఈ 6 చక్రాలకి ఈ ఒక్కొక్క చక్రానికి 2 రాసులుగా చెప్తారు. అంటే ఈ మేషరాశి, తులారాశి ఈ 2 ఒక జోడి, తర్వాత వృషభ రాశి, వృశ్చిక రాశి ఈ 2 ఒక జోడి, ఇలా మొత్తం మిథున రాశి, తర్వాత ధనుస్సు రాశి ఈ 2 ఒక జోడి. ఇలా ఈ 12 రాసులు కూడా 6 జోడీలు అయిపోతాయి. 6 జోడీలుగా అయినటువంటివి మూలాధారం నుంచి సహస్రారం దాకా అంటే ఆజ్ఞా చక్రం దాకా ఇవి 6 చక్రాలుగా ఇవన్నీ ఉంటాయి. సో దీన్నే మనం ఒకసారి క్లాస్లో ఏమని చెప్పుకున్నాం అంటే మాస్టర్ ఏమని చెప్పారంటే ఇది 12 రాసుల్ని వీడు తిరగక్కర్లేదు, 6 రాసుల్లో వీడి యొక్క సంచారం సాగితే మిగిలిన 6 రాసుల యొక్క భావములు వీడు పొందినవాడు అవుతాడు అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. అంటే ఏంటంటే ఈ 2 జోడి అయిపోవడం చేత వీడు వృషభ రాశిలో వీడు ధ్యానం చేస్తున్నప్పుడు దానికి ఎదురుగుండా ఉన్నటువంటి వృశ్చిక రాశి యొక్క రేస్ వాడి మీద పడుతుంటాయి. దాని వలన వీడు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఎనర్జీస్ కూడా వాడు పొందినవాడు అవుతాడు అన్నమాట. అలా 6 రాసులు వీడి జర్నీ చేస్తే మిగిలిన 6 రాసుల్లో వీడి జర్నీ చేయక్కర్లేదు అని కూడా మనకి చెప్తారు. సో బేసిక్గా 12 రాసుల్లో మేషం నుంచి వృశ్చికం దాకా పైనుంచి కింద దాకా వచ్చేస్తాయి. ధనుస్సు నుంచి అందుగురించి వృశ్చికం, ధనుస్సు 2 కూడా మూలాధార చక్రం దగ్గర చెప్తారు. అందుగురించి నక్షత్రాలుగా చెప్పినప్పుడు దాన్ని మూల నక్షత్రం కింద చెప్తారు. మూల నక్షత్రంకి 2 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తే 2 పాదాలు ధనుస్సు రాశిలోకి వస్తాయని చెప్తారు. సో బేస్ సెంటర్ అంటే మన యొక్క మూలాధార చక్రంలో ఈ 2 రాసుల యొక్క ఇవి ఉంటాయి. సో ధనుస్సు, మకరం, కుంభం, మీనం. మీనం వచ్చేటికి మళ్ళీ వీడు ఇక్కడికి చేరిపోతాడు. ఆ రకంగా ప్లస్ ఈ రకంగా ఇవి ఎప్పుడైతే ఈ 2 రాసులు ఒకటిగా అవుతాయో అప్పుడు ఈ మెల వేసుకున్నప్పుడు వీడు షట్చక్రాలకు మధ్యలో పద్మములుగా వికసించుతాయి అన్నట్టుగా చెప్తారు. అంటే ఈ 12 రాసులు ఇది చేసేసినటువంటి వాడికి ఈ షట్చక్రాల్లో చక్రం అంటే ఫోర్సు, స్పీడు ఇవన్నీ ఉన్నట్టు అవన్నీ కూడా పద్మములుగా మారిపోతాయండి అంటారు. అంటే 2 రాసులకి 2 చక్రాలకి మధ్యలో ఈ 6 పద్మములు అనేటువంటివి ఉంటుంటాయి. సో 6 పద్మములు కూడా చక్కగా వికసించి ఉన్నటువంటి స్థితిలో ఈ 2 రాసులు ఒక్కొక్క జోడిగా అయిపోయి వాడిలో వర్తిస్తూ ఉంటాయి. ఇది అంటే చాలా హయ్యెస్ట్ ఇది సాధన అదంతా కూడా. సో ఈ రకంగా వీడు అంటే 12 రాసుల్లోనూ వీడి రకంగా న్యాసం చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనకు ఉదాహరణకి ప్రస్తుతం మనం వృషభ రాశిలోకి మనం సూర్యుడు ఎంటర్ అయ్యాడు. సో వృషభ రాశిలో ఉంటున్నప్పుడు మనం మెయిన్గా ఈ భాగము ఇది మనం ఎక్కువగా లింక్ అప్ అవ్వడం దీంతో
చోట్లో ఉన్నటువంటి దాంతో మనం దీనికి లింకప్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే మనకి వృషభ రాశి మాత్రం ఇది ధ్యానం చేసుకుంటుంటే చోట్లో ఉన్నటువంటి వృషభ రాశికి మనకి ఈ రకమైనటువంటి లింకప్ ఏర్పడుతుంది. సో ఈ రకంగా వృషభ రాశికి వృశ్చిక రాశికి దీనికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పాటు చేసుకోవడం, తర్వాత తద్వారా వీడికి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఎనర్జీస్ వృషభ రాశిలో వీడు దాన్ని ట్రాన్స్ఫార్మ్ అవ్వగలగడం, ఇవన్నీ కూడా వీడికి సిద్ధిస్తాయి అన్నమాట. సో ఇది ఈ 12 రాశులు వీడి దేహంలో ఎలా ఉన్నాయనేటువంటి విషయం. కొంతవరకు క్లారిటీ వచ్చిందమ్మా? ఏమన్నా ఇంకా సందేహం అనిపిస్తుంది? వచ్చింది. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? సందేహాలు లేవు అంటే సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, పర్వాలేదు. అలా అయితే మనం సబ్జెక్ట్లో పడిపోవచ్చు. ఇంకా లేదు ఏమైనా సందేహాలు ఉన్నాయంటే అవి తీర్చుకున్నాం చక్కగా, ఏమీ ఇదవక్కర్లేదు. గురువు గారు ఒకసారి మణిపూరక చక్రము, స్వాదిష్టాన చక్రము ప్లేసెస్ చెప్పారండి. మణిపూరక చక్రం, స్వాదిష్టాన చక్రం, ఈ 2 చక్రాలకి మనకి బయట ఇచ్చేటువంటి పుస్తకాలకి మన మాస్టర్ గారు ఇచ్చినటువంటి పుస్తకాల్లోనూ కొంచెం తేడాలు ఉంటాయి. అందు గురించి ఆ రెండింటికి కొంచెం కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంటుంది మనకి. సో అందు గురించి మనకి మాస్టర్ గారు అది బయట ఇచ్చిన దాంట్లో ఇది లేదు అన్నట్టుగా మనకి చెప్పి, మాస్టర్ గారు ఇచ్చింది మనం ప్రామాణికంగా మనం స్వీకరిస్తాం. అది ఆ డిస్కషన్లోకి మనం వెళ్లకుండా మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు అన్నటువంటి విషయాన్ని మనం స్వీకరిద్దాం. మూలాధార చక్రం అంటే టిప్ ఆఫ్ స్పైన్, తర్వాత స్వాధిష్టాన చక్రం, తర్వాత మణిపూరక చక్రం, పైన అనాహతం. ఈ స్వాధిష్టాన చక్రం మణిపూరకం. ఈ స్వాధిష్టాన చక్రం అనేటువంటిది స్ప్లీన్ ఉండేటువంటి స్థానంలో ఉంటుంది. మణిపూరక చక్రం అనేటువంటిది బొడ్డు దగ్గర ఉండేటువంటిది. అయితే ఈ రెండింటి ప్లేసెస్ కొంచెం అంటే స్వాదిష్టాన చక్రం రెండోది అయినా మణిపూరక చక్రంకి పైనగా ఇది చెప్పారు మనకి. అంటే స్ప్లీన్ ఉండేటువంటి కొంచెం పక్కగా, అంటే మామూలుగా ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్గా వెన్నెముకలో కింద నుంచి పైదాకా ఉంటాయి, కానీ స్వాదిష్టాన చక్రం కొంచెం పక్కగా ఉంటుంది, జస్ట్ కొంచెం యాంగిల్గా ఉంటుంది. వెన్నెముకలోనే మన స్ప్లీన్ దగ్గర నుంచి ఒక లైన్ మీరు లెగ్గించుకుంటే అది ఎక్కడ తగులుతుందో అక్కడ స్వాదిష్టాన చక్రం ఉంటుంది. మణిపూరక చక్రం మన యొక్క బొడ్డు దగ్గర ఉంటుంది. ఇది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి విషయం. అంటే మణిపూరకానికి పైన ఉంటుందా సార్? మణిపూరకానికి పైన స్వాదిష్టానం, కానీ అది దాని రెండోదే స్వాదిష్టానం. రెండోది స్వాదిష్టానం. సరే. జ్యోతిష్యపరంగా ఇంకెవరికైనా ఉన్న సందేహాలు అనిపిస్తున్నాయా? రేస్ కి కలర్ ఉంటుందా మాస్టర్ గారు? ప్రతి రే అంటాం కదా, ప్రతి రేకి కలర్స్. ఈ 7 రేస్ కి 7 కలర్స్ ఉన్నాయండి మనకి. 7 కిరణాలు, 7 రంగులు, ఇవన్నీ కూడా మనకి అక్కడి మెటీరియల్స్ లో దాని వివరాలు చాలా పరిపూర్ణంగా ఇచ్చారు మనకి. 7 కలర్స్, 7 రేస్ కి 7 కలర్స్ ఉన్నాయి. ఈవెన్ ఎసాట్రిక్ సైకాలజీలో కూడా మనకి ఆ కలర్ ఆస్పెక్ట్స్ అనేటువంటి మనకి ఇచ్చారు. సో ఇవి మనకి 7 లోకాలకి 7 కలర్స్, 7 రేస్కిను 7 కలర్స్ కూడా మనకి ఇచ్చారు 7 రేస్కి. బేసిక్గా రేస్ అనేటువంటిది మీరు ఏ భాగమునకు సంబంధించినదిగా మీరు భావిస్తున్నారు అంటే, అది ఆస్ట్రల్ ప్లేనా, మెంటల్ ప్లేనా, ఈగోయిక్ బాడీలో మీరు రే గురించి అనుకుంటున్నారా ఏంటి? ఇదొకటి మీకు వాటి రే గురించి మీరు అంటే రే అంటే కలర్ అంటే మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క ఆ రే యొక్క ఎక్స్ప్రెషన్, ఆ భావాన్ని ఒక కలర్గా మనం చెప్తాం. ఇక్కడ భావాన్ని ఇంకొక పదంగా కలర్ అని కూడా అంటారు. ఇట్స్ కలర్ అంటారు దాన్ని. సో దాని యొక్క భావం ఒక రంగుగా మనకి ఇచ్చారు ప్రతి రేకి.
సో టోటల్గా ఇవి 7 రేస్ కూడా 7 కలర్స్ కింద మనకి ఇచ్చారు. ఆ టేబుల్ మీకు నేను గ్రూప్లో నేను పోస్ట్ చేస్తానండి మీకు ఇవాళ. మాస్టర్ గారు, మరి ధనురాశిలో సాధన చేసేటప్పుడు ధనురాశిలో 5 బాణాలు ఉంటాయి, 5 ఇంద్రియాలు అని చెప్పారు. తర్వాత ఏమో విల్లేమో కనుబొమ్మల దగ్గర స్నానము, నారేమో మనకి సహస్రారం, కుండలిని శక్తి అని చెప్పారు, అంతే కదా? అయితే హోల్డ్ చేసేటటువంటిది పట్టుకుని లాగటము అని చెప్పారు కదా, బాణాన్ని పట్టుకుని లాగటం అనేటువంటిది అనాహతం దగ్గర. అనాహతం దగ్గర పెట్టుకుని దాన్ని మూలాధారం దాకా సాధించి తర్వాత ఎయిమ్ అనేటటువంటిది ఎక్కడ? ఎయిమ్ అనేటటువంటిది ఆజ్ఞా చక్రమేనా? నేను ఒకసారి ఆ విషయం అంతా ఒకసారి వివరంగా చెప్తాను. ఇప్పుడు మనకి ఈ బాణం ఎక్కువ పెట్టడం అనేటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో బాణం ఎక్కువ పెట్టడం అనేటువంటి రహస్యాలన్నీ కూడా మనకు అక్కడ ఇచ్చారు. ఈ ధనుసు రాశిలో హీ హాస్ గివెన్ ఎ బౌ అండ్ 5 arrows అంటారు. ఒక ధనస్సు 5 బాణములు ఇచ్చారంటారు అన్నమాట. 5 బాణములు కూడా వాళ్ళలో ఉండేటువంటి ఇంద్రియములు. ఈ బాణం అనేటువంటిది ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటిది, అంటే వాటిలో ఉండేటువంటి సంకల్పము, దాన్ని విల్ ఆస్పెక్ట్గా చెప్పుకుంటాం. దీనికి కావాల్సినటువంటి పట్టు ఎక్కడ ఉంటుంది? వీటిలో ఉన్నటువంటి మనస్సులో దీనికి కావాల్సినటువంటి పట్టు ఉంటుంది. మనస్సు దాని మీద నిలబడగలుగుతుందా, జారిపోతుందా అంటుంది. అంటే మనస్సు గట్టి పట్టుగా ఉంటే వీడు అనుకున్నటువంటి సంకల్పాన్ని వీడు ఛేదించగలుగుతాడు. అందురించి వీడు మనస్సు ఉండేటువంటి స్థానం అనాహతం. అందురించి వీడు బాణాన్ని హోల్డ్ చేసేటువంటిది హృదయ కేంద్రములో. దీన్ని మూలాధార చక్రం దగ్గర దాకా లాగుతాడు. అయితే వీడి ఏమి ఎక్కడ ఉంటుంది? ఎటువైపు బాణం వేయాలి వీడు? ఇప్పుడు బాణం ధనుసు రాశిలో ఉన్నటువంటి వాడు బాణం ఊర్ధ్వంలో ఉన్నటువంటి మీనరాశిలో పట్టాలి. పైన ఉన్నటువంటి మీనరాశి అంటే వీటిలో ఉండేటువంటి ఇక్కడ పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, దాన్నే మీరు ఆజ్ఞా చక్రం అని అన్నారు. సో అక్కడ 2 చేపలు అటు ఇటు తిరుగుతున్నాయట. దాన్ని కింద చూసి పైన బాణాన్ని కొట్టాలట అని చెప్పి మనకు అర్జునుడి యొక్క కథగా మనకి ఇచ్చారు. సో వీడు కింద చూసి పైన కొట్టడంలో అంటే ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాల్లోనూ, పరిస్థితుల్లోనూ, వ్యక్తుల్లోనూ, వీళ్ళల్లో వీడు అంతర్యామిని దర్శిస్తూ వీడు మాట్లాడటం కానీ చేయడం కానీ చేయాలి కూడా. అది దీనికి ఇచ్చినటువంటి సంకేతం. సో చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తుల్ని పరమాత్మ యొక్క స్వరూపాలుగా వీడు దర్శించాలి. అప్పుడే వీడికి ఇదేంటి ఆజ్ఞా చక్రంలో ఉన్నటువంటి కేంద్రం చక్కగా విచ్చుకుంటుంది. దాన్ని వీడు ఛేదించిన వాడు అవుతాడు. ఈ బాణం అనాహతం నుంచి మూలాధారం దాకా లాగుతాడు. అంటే బాగా ఫోర్స్గా పెట్టి వేస్తే అది పైన కొట్టగలదు. ఊరిమేలా వేస్తే అక్కడే పడిపోతుంది. అందు గురించి ఏంటంటే వీడిలో ఉండేటువంటి మనస్సు అనేటువంటిది పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల్లో వాటిలో పరిపూర్ణంగా వీడు అంతర్యామిని దర్శించడం అనేటువంటి చేసినప్పుడు పైన ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని వీడు చక్కగా చేరిన వాడు అవుతాడన్నమాట. అది దానికి ఇచ్చినటువంటి సంకేతం. దీనికి పట్టు అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే అనాహతంలో. క్లియర్. తర్వాత దీంట్లోనే ఇంకా చెప్పేటప్పుడు 5 బాణాల దగ్గర 5 చక్రాలు అని కూడా చెప్పారు. అట్లా కూడా కంపేర్ చేసుకుని అట్లా కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. క్లియర్ అయిందండి. ఓకే. ఇంకా ఎవరికైనా సందేహాలు అనిపిస్తున్నాయా? మనం ఇప్పటిదాకా హిస్టారిక్ ఆస్ట్రాలజీలో మనం 3 బేసిక్ స్టేట్మెంట్స్ అండ్ 20 పాయింట్స్ మనం చెప్పుకున్నాం. తర్వాత ది క్రియేటివ్ హైరార్కీస్ చెప్పుకున్నాం. మనం ద గ్రేట్ వీల్ గురించి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మీకు చక్కగానే అవగాహనలోకి వచ్చాయి కదా. తర్వాత మనం స్టార్ట్ చేసుకున్నటువంటి పాయింట్ ఏంటంటే ద నేచర్ ఆఫ్ హిస్టారిక్ ఆస్ట్రాలజీ. అందులో ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. సెంటర్స్ అండ్ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్స్ మనం చెప్పుకున్నాం. ది క్రాసెస్ అండ్ ది సైన్స్ గురించి మనం చెప్పుకున్నాం. స్పిరిచువల్ ఎఫెక్ట్ ఆఫ్ ది జోడియాక్ గురించి మనం చెప్పుకున్నాం.
అందులో చెప్పుకొని అందులో ఏరియాస్ గురించి మనం స్టార్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మీ అందరికీ చక్కగానే అవగాహన వస్తుంది అంటే దాన్ని బట్టి ఫర్దర్గా మనం వెళ్దాం. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకొక చిన్న డౌట్. మొన్న మనం ఈ చరరాశులు అవి చెప్పుకున్నప్పుడు చరరాశుల్లో 4, తర్వాత ద్విస్వభావ రాశుల్లో 4, స్థిర రాశుల్లో 4 ఉన్నాయి. తర్వాత వీటిని ఏం చెప్పుకున్నాం అంటే క్రాస్ అని చెప్పుకున్నాం. క్రాస్ అని చెప్పుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చరరాశి తీసుకుంటే మేషం, కర్కాటం, తుల, మకరం తీసుకున్నప్పుడు దాంట్లో అగ్నితత్వం, జలతత్వం, వాయుతత్వం, భూతత్వం 4 రాశులు ఉన్నాయి. అంటే ఇప్పుడు వేసుకున్నప్పుడు అగ్నితత్వానికి ఎదురుకుండా జలతత్వం అట్లాంటి సీక్వెన్స్ ఏమన్నా వేసుకోవాలా క్రాస్ లో? ఇదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్డర్ లోనే మీరు రాసేసుకోండి. ఒక క్రాస్ వేసుకోండి. మేషం, కర్కాటకం, తర్వాత సింహం, తుల వదిలే సింహం, కన్య వదిలే తుల, మకరం ఇవి రాసేసుకోండి. అదే ఆర్డర్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఈ రకంగానే రాసేసుకుంటారు. అంతే. సరే, అంతేనండి. సార్ మనం జ్యోతిషం ఇవి చూసినప్పుడు మనకి లగ్నం అంటే టైం తెలియనప్పుడు మనం వాళ్ళది చెప్పగలమా సార్? మనకి టైం తెలియదు చాలా మంది. ఇక్కడ మీరు మనం ఏం చేయాలంటేనండి, జ్యోతిష్యాన్ని ఫస్ట్ మనం చెప్పడానికి మనం కూర్చున్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇంట్యూషన్స్ అంటే చక్కగా బుద్ధిమయ కోశంలో చక్కగా విచ్చుకున్నటువంటి వాడు కూర్చోవాలి అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే చక్కగా బుద్ధిమయ కోశంలో విచ్చుకుని ఉన్నటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి మీరు టైం తోటి కూడా సంబంధం లేదు. ఇంకా అక్కడ వాడు మనని చూసి అంటే మనం ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు మన దగ్గరికి వచ్చినటువంటి సమయాన్ని మనం ఒకటి స్వీకరించాలి. ఉదాహరణకు వాడు మనని ఒక ప్రశ్న అడుగుతాడు అనుకోండి, ఏమంటే నాకు ఏదో ఉద్యోగం రావట్లేదనో, లేదా ఏమంటే నాకు అనారోగ్యంగా ఉంది, ఎప్పటికి సర్దుబాటు అవుతున్నానో ఏదో మన ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు వెంటనే మీరు చేయవలసింది ఏంటంటే వాడు మిమ్మల్ని అడిగినటువంటి సమయానికి వెంటనే ఆ టైం నోట్ చేసేసుకోండి. ఆ టైం నోట్ చేసేసుకొని ఆ టైంకి ఇవి రాసులు ఇవన్నీ గ్రహములు ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరు జాగ్రత్తగా స్టడీ చేసుకోగలిగితే మీరు కరెక్ట్గా వాడికి అడిగినటువంటి ప్రశ్నకి మీరు సరైనటువంటి సమాధానం మీరు చెప్పగలరు. ఇది చెప్పేటప్పుడు మీకు ఇంకా వాడు జన్మ అంటే సమయంతో సంబంధం లేదు మీకు. కనుక వాడు ఎప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అనేటువంటి టైం ఒకటి నోట్ చేసుకోండి. ఇక్కడ దీనికి ఇంకొక విషయం ఏంటంటే మీరు శకున శాస్త్రం ఇంకోటి కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. శకున శాస్త్రం అంటే ఏం లేదు, మీరు ఎప్పుడు కూడా కాన్షియస్గా ఉండాలి, చాలా కాన్షియస్గా ఉండాలి. మనం ఎప్పుడు కూడా ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ తోటి ఉంటాం. ఎప్పుడు కూడా ప్రీ ఐడియాస్ మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. ఐడియాస్ లేకుండా పూర్తిగా క్లియర్గా మీరు ఉండండి. ఎందుకంటే వెనక మీరు ఇలా ఉంటూ ఉన్నప్పుడు మీ చుట్టూతా జరుగుతున్నటువంటి సన్నివేశాలని మీరు ఒక్కసారి మీరు అవగాహనలో తెచ్చుకోగలుగుతారు. వాడు ఎప్పుడైతే ప్రశ్న వేస్తాడో ఈ గ్రాములు ఇవన్నిటికీ సంబంధించినటువంటిది మీ చుట్టూతో ఉన్నటువంటి వాతావరణంలో అది ఉంటూ ఉంటుంది. దాన్ని మీరు స్టడీ చేయగలిగితే మీరు చక్రం కూడా వేయక్కర్లేదు. వాడు అడిగిన ప్రశ్నకి వెంటనే మీరు సమాధానం చెప్పేస్తారు. అది దీనిలో ఉన్నటువంటి ఇంకొక సులభం. అంటే మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలని బాగా మనం గమనించుకుంటూ ఉంటే కొన్ని వాడు అడిగిన ప్రశ్నకి కొన్ని మంచి శుభశకునం మీకు ఎదురవుతుంది. ఉదాహరణకి వాడు అడిగిన ప్రశ్నకి వెంటనే గుడిలో గంటలు మోగాయి అనుకోండి. అప్పుడు మీరు వెంటనే వాడికి చెప్పచ్చు, ఏం పర్వాలేదు నాయన, నీకు త్వరలోనే నువ్వు నీ కష్టాల నుంచి నువ్వు తీరుకుంటావు. అలాంటి రహస్యం మీరు తొందరగా చెప్పచ్చు. లేదా కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీకు అక్కడ వేరే ఏదైనా చెడు శకునం ఎదురైంది అనుకోండి. అప్పుడు వాడికి బాబు నీది కొంచెం సందేహంగా ఉంది, కొంచెం బాగా నువ్వు ఇది చేయాలి అని చెప్పి మీరు చెప్పచ్చు. సో శకున శాస్త్రం అనేటువంటిది మీరు ఇక్కడ కొంచెం జోడీ చేసుకోవచ్చు. ప్రశ్న శాస్త్రం అంటారు. వాడు అడిగినటువంటి ప్రశ్న కరెక్ట్గా ఆ సమయాన్ని మీరు నోట్ చేసుకొని ఆ సమయానికి మీరు చక్రం వేసుకుంటే అప్పుడు ఏం లగ్నం వస్తుంది ఏంటి అనేటువంటిది చూసుకుంటే వాడి యొక్క జన్మ సమయంతో మీరు సంబంధం లేకుండా మీరు మాట్లాడచ్చు. అక్కడ అవసరం లేదు. ఇంకా క్లియర్గా ఉంది. ఇంకొక విషయం సార్, మేము ఈ రేస్ ని ప్రతి ఒక్కరిలో అబ్జర్వ్ చేయమన్నారు కదా, వాళ్ళు అది ఎట్లాగా ఈజీగా ఎలా చేయాలన్నది మళ్ళీ ఒక్కసారి చెప్పండి సార్. ఎందుకంటే మాకు
చేయాలని అనిపిస్తుంది కానీ మొత్తం 7లో అన్నీ కనిపిస్తున్నాయి మాకు ఓకే అబ్జర్వ్ చేసినప్పుడు. అప్పుడు ఏది మెయిన్ అన్నది మాకు తెలియట్లేదు. ఓకే అంటే మనం అది కొంచెం ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలన్నది కొంచెం చిన్న చిన్న టిప్స్ ఇస్తే మాకు షూర్ అప్పుడు మేము ఈజీగా చేయడానికి తొందరగా అవగాహన అవడానికి ఉంటుంది. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని మీరు ఎస్టిమేట్ వేయడంలో ఉదాహరణకు పలానా ఎక్స్, ఈ వ్యక్తి అంటే ఏమిటి అంటే మనం ఏదో పలానా వాడు మంచివాడండి, వీడి ఇది కానీ వాడు అలా అని అంటాం. మన భావం అనేటువంటిది పక్క పెట్టేసి వాడి యొక్క భావం ఏమిటి అనేటువంటిది మీరు ఫోకస్ చేయండి ఫస్ట్. వాడు ఏ ఉద్దేశంగా ఇలా ఉంటున్నాడు. ఉదాహరణకు వాడు పొద్దున్న లేచి పూజ చేయొచ్చు, లేదా ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఎవడైనా సరే. ఇప్పుడు ఒక దొంగ అవ్వచ్చు, ఏదైనా సరే. వాడి భావం ఏమిటి, వాడి భావంలో వాడి యొక్క మనస్సు మీకు తెలుస్తుంది. అంటే ముందు అసలు ఒక మనిషిని బాగా మీరు ఫస్ట్ స్టడీ చేయండి. ముందు రేస్ అనేటువంటి పక్క పెట్టారు. ఇది కొంచెం మనకి అదే ఫస్ట్ మనిషిని మీరు బాగా స్టడీ చేయండి. వాడి యొక్క దేహం ఎట్లా పనిచేస్తుంది ఫస్ట్, అదొకటి ఫస్ట్ మీరు స్టడీ చేయండి. ప్రతి వాడి దేహం, మనిషిని మనకు బాగా తెలిసినటువంటి వాడి దేహం ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు యొక్క ఫిజికల్ బాడీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అంటే వాడి దేహమునకు పొత్తు ఎలా ఉంటుంది అనేటువంటిది కొంచెం బాగా స్టడీ చేయండి. వాడి దేహం ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా వర్తిస్తుంది, ఏమిటి ఫస్ట్, ఇది బేసిక్ ఫస్ట్ స్టడీ చేద్దాం. అది స్టడీ చేస్తే దేహం అనేటువంటిది మనకు మామూలుగా అవగాహనలోకి వచ్చినటువంటిది ఏంటంటే ఒక మనిషి అనగానే వాడి యొక్క భావములుగా మాత్రం మనం మనిషిని చూస్తుంటాం. వాడి యొక్క భావముల్లో అన్ని కూడా మీరు వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ కింద రాసుకోండి. వాడికి వచ్చేటువంటి భావములు, వాడు చేసేటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ కింద ఊరినే రాసుకోండి. దీనికి పైన వాడి భావములకు పైన అంటే వాడి యొక్క కోరికలు, ఇవన్నీ ఆస్ట్రల్ ప్లేన్ కింద రాసుకోండి. వాడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనేటువంటిది కొంచెం మీరు వాడిని జాగ్రత్తగా మీరు గమనిస్తే వాడి కోరికలు ఒక రకంగా ఉంటే వాడి యొక్క వచ్చేటువంటి ఆలోచనలు ఇంకొకటి భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు వాడికి ఏదో రోడ్డు మీద బాగా తిరగడం ఇష్టం, అనిపించినవన్నీ తినాలనిపించవచ్చు, ఏవో డ్రింక్స్ తాగాలనిపించవచ్చు, ఇలాంటిది ఏదో వాడి ఉండొచ్చు. కానీ వాడికి మీరు ఏదైనా ఒక సమస్య చెప్పారనుకో, వాడు ఆ సమస్య గురించి వాడు చాలా తీవ్రంగా ఆలోచించగలుగుతాడు. మనకి తట్టనటువంటి సమాధానం వాడికి తడుతుంది. దట్ మీన్స్ వాడి యొక్క మెంటల్ ప్లేన్ ఇస్ డిఫరెంట్, వాడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఇస్ డిఫరెంట్. ఇది ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు బాగా అవగాహన చేసుకోండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వాడి యొక్క ఈగోయిక్ బాడీ ఎలా ఉంది, వాడి మనస్సు వాడి యొక్క మెంటల్ ప్లేన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంతవరకు మీరు కొంత వాడి యొక్క భావములు, వాడి యొక్క ఆలోచనలు ఇంతవరకు మీరు స్టడీ చేశారు. నెక్స్ట్ వాటితో మీరు బాగా అసోసియేట్ అయి ఉంటేనే మీరు వాడి యొక్క ఈగోయిక్ సంబంధించినటువంటి విషయాలు మీకు దర్శించగలుగుతారు, లేకపోతే మీరు దర్శించలేరు. ఈ రెండింటి విషయాల్లో మనం బేసిక్గా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళని, మనం వాడి యొక్క కోరికల్ని, వాడు ద్వేషించేవి, వాడు ఇష్టపడేవి ఇంతవరకే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ వాడి యొక్క ఆలోచనలను గమనించాలంటే ఇంకొంచెం బాగా వాడితో ఫ్రెండ్షిప్ చేయాలి. వాడి యొక్క ప్రజ్ఞామయ కేంద్రం ఎలా ఉందనేటువంటి స్టడీ చేయాలంటే వాడితో బాగా అసోసియేట్ అయి ఉండాలి. అంటే ఉదాహరణకు వాడికి దొంగతనం చెయ్యాలి అనిపించదు, కానీ వాడు కొన్ని కారణాల చేత వాడు దొంగతనం చేస్తున్నాడు. వాడి యొక్క ఆలోచనలు ఏమైనా అర్థమైంది. వాడు దొంగతనం చేస్తున్నవాడైనా సరే వాడికి లోపల జీవులు అంటే వాడిలో ఒక ఇష్టత అనేటువంటిది ఉంటుంది. వేర్ హీ కెనాట్ అంటే వాడిలో జీవులు ఎందు వాడు ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే వీడు వెంటనే వీడు చేస్తున్న పని ఇది మానేద్దాం, ముందు వాడి దగ్గర 1000 రూపాయలు కొట్టేశాడు అనుకోండి, వాడికి 100 రూపాయలు ఇచ్చేద్దాం, పాపం వాడు ఏదో కష్టంలో ఉన్నాడు కదా అని చెప్పి దొంగతనం ఆపేసి ముందు వాడి చేతిలో ఇచ్చేసేసి, లేదా పలానా వాటిలో వాడు దొంగతనం చేసేది ఆ 1000 రూపాయలు జేబులో పెట్టేసుకొని వాడు ఎవడో పాపం బాగా ఇబ్బంది పడుతుంటే వాడికి మంచినీళ్ళు ఇవన్నీ చేసేసి వాడు అప్పుడు వెళ్ళిపోతాడు ఆ ఇంట్లో. అంటే ఏంటి, దీన్ని బట్టి ఈజ్ హ్యావింగ్ లవ్ అండ్ అఫెక్షన్స్. కానీ వాడు దొంగతనం అనేటువంటిది చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకటే ఇదిగా మీరు చూడక్కర్లేదు. ఎందుకురా నువ్వు వాడికి అలా మంచినీళ్ళు ఇస్తూ కూర్చునిపోయి మనం దొరికిపోతే ఎట్లారా అంటారు అనుకోండి చుట్టుపక్కల వాడు మిగిలిన దొంగలు. అది కాదురా, మనం వచ్చేస్తాం అనుకోవాడు పాపం, వాడు మరీ ఏం ఇది చేసేస్తే నీకు పనిలేదు, ఊరికే వాడిని వదిలేస్తావు అక్కడ, అలా మనం పట్టించుకోకూడదు అంటాడు వీడేవాడు. వీడంటాడు అలా కాదు, మనం కొంచెం వాడికి మంచినీళ్ళు ఇచ్చేసేయాలి మనం, మరి వాడిని అలా నేను చేయలేను అలాంటివి అంటాడు. అంటే ఏంటి, లోపల వాడికి వాడిలో ఒక ప్రేమ భావం అనేటువంటిది ఉంటుంది ఉదాహరణకి. సో అది వాడి యొక్క ఈగోయిక్ రే కింద మీరు స్టడీ చేయాలి వాడి యొక్క. సో దీన్ని బట్టి మనకి ఇప్పుడు 4 థింగ్స్ మనకు అర్థమయ్యాయి. వాడి యొక్క ఫిజికల్ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది,
సో మనం తీసుకునేటువంటి ఆహారంలో కానీ, మనం తీసుకునేటువంటి గాలిలో కానీ, మన దేహ భాగములు ఎలా పనిచేస్తున్నాయి అనేటువంటిది వాడి యొక్క సిమ్టమాటాలజీని మీరు స్టడీ చేసుకుంటే, దేహానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ దీన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, వాడు ఏ రే వాడిది ఫిజికల్ బాడీ అంటే మీకు తెలుస్తుంది ఫస్ట్. తర్వాత వాడి యొక్క కోరికలు, ఇష్టాలు వీటిని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, వాడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఏ రేకి సంబంధించినది అంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఈజ్ వాడి యొక్క ఆలోచనలు ఏమిటి అంటే మీరు అర్థం చేసుకోగలిగితే, వాడి యొక్క మెంటల్ బాడీ ఏంటి అనేటువంటిది అర్థమవుతుంది. వీటన్నిటికీ భిన్నంగా వాడు వర్తిస్తాడు. కొన్ని సమయాల్లోనే వాడు వర్తిస్తాడు. మామూలుగా మీరు ఈగోయిక్రే మీరు పట్టుకోలేరు. చాలా రేర్ కండిషన్స్లో, అంటే ఎక్కువగా పర్సనాలిటీ లెవెల్స్లోనే ఉంటుంటాం కాబట్టి ఈగోయిక్రే ఫోకస్ అవడం అంటే చాలా తక్కువగా ఉంటుంది. చాలా రేర్గా ఈగోయిక్రే అంటే వర్తిస్తుంది. అంటే వీటన్నిటికీ డిఫరెంట్గా మీరు చూస్తారు. లేదా వీటన్నిటితోనే క్లబ్ అయ్యేటువంటిది, అంటే ఉదాహరణకు వాడు కూడా హోమియో డాక్టర్ గారే అనుకోండి. వాడి యొక్క ఈగోయిక్రే వాడి యొక్క మిగిలిన రేస్కి రిలేషన్ ఉన్నటువంటిది. అంటే వాడు చేస్తున్నటువంటి పనిలో ఒక్కొక్కసారి వాడు చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. అంటే వెన్ దెర్ ఇస్ లింక్ అప్ విత్ హిస్ ఈగోయిక్ అండ్ విత్ హిస్ పర్సనాలిటీ, హీ పెర్ఫార్మ్స్ దట్ వర్క్ వెరీ వెల్. చాలా అద్భుతంగా చేస్తాడు. కొన్ని పనులు అబ్బాయి ఈ పని బాగా చేసారా నువ్వు అని అంటాం మనందరం. అది ఎప్పుడు చేయగలుగుతాయి అంటే వాడి యొక్క ఈగోయిక్రే అండ్ వాడి యొక్క పర్సనాలిటీ రెండు ఒకటిగా అయ్యి, ఈగోయిక్రే అక్కడ వర్తించినప్పుడు వాడు ఆ పనులు చాలా బ్రహ్మాండంగా చేస్తాడు. సో బేసిక్గా ఒక మనిషి వర్తించేటువంటిది మీరు బాగా స్టడీ చేయాలి. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏమిటి, ఏంటి, ఇది బాగా, అంటే ఒక మనిషిని మీరు 4-5 డైరెక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేయాలి మనిషిని ఫస్ట్. ఇప్పుడు కోపం అనగానే మీరు ఏదో ఫస్ట్ రే అని అలా రాసేసుకోకండి. వీడు కోపం అనేది ఎందుకు ఉంటుంది వీడికి? వాడు ఆ నలుగురి మీద ఆధిపత్యం చూపించడానిక ఏమిటి? సో కోపం ఇది తీసుకుందాం మనం బేసిక్గా. ఇప్పుడు ఒక మనిషికి చాలా కోపం అండి, వాడు ఏ రేకి సంబంధించిన వాడు అన్నటువంటిది మీరు స్టడీ చేసుకుంటుంటే, మీరు వాడి కోపం ఏ లెవెల్లో ఉంది ఇది మీరు చెప్పాలి మీరు నాకు నెక్స్ట్. అంటే వాడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించిన విషయాల్లో వాడు కోపం వస్తుందా, వాడి యొక్క మెంటల్ ప్లేన్కి సంబంధించిన విషయాల్లో వాడు కోపం వస్తుందా, ఏమిటి? సో ఇన్ జనరల్ కోపం బిలాంగ్స్ టు ఆస్ట్రల్ ప్లేన్, నో డౌట్. బట్ దాన్ని కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మీకు కోపం అక్కడ ఎందుకు వస్తుంది వాడికి, ఇంకా కొంచెం అసలు కోపానికి కారణానికి మీరు వెనక్కి వెళ్ళారనుకోండి, వాడిలో బేసిక్గా వాడిలో లవ్ నేచర్ ఉందనుకోండి. లవ్ నేచర్ చేత వాడు కోపం వస్తుందా, అంటే వాడు ఏదో కష్టాలే పడిపోతాడు, మనం గట్టిగా చెప్పకపోతే వాడికి ఎవరు చెప్తారు అటువంటి విషయంగా వాడు కోపం చూపిస్తున్నాడా, లేదా వీడు నాకన్నా చిన్నవాడు, వీడు నా మాట అన్నపోతే ఏమిటి వాడిని ఎందుకు వదులుతా నేను వదలను అన్నట్టుగా కోపం చూపిస్తున్నాడా, ఏమిటి కారణం? ఇది మీరు స్టడీ చేశారనుకోండి, వాడు లవ్ నేచర్ తోటి కోపం చూపిస్తుంటే లవ్ నేచర్ ఇస్ బిహైండ్ ఆఫ్ ఆల్. ఇది పక్కన వాళ్ళు వాళ్ళు అంటారు, నువ్వు ఎందుకురా వాడిని కోపంగా అరుస్తున్నాను ఊరికినే అంటే, మనం చెప్పాలి, మనం చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది, ఊరికే నువ్వు అంటున్నావు, నేను అలా ఉండలేనే, నేను చూస్తూ వాడిని అంటాడు. వాడు వినడం తెలిసినా వీడు చెప్తాడు. వాడు వినడం తెలిసినా వీడు ఎందుకు చెప్తున్నాడు? దట్ మీన్స్ హీ హాజ్ లవ్ నేచర్ ఇన్హెరెంట్గా. దట్ మీన్స్ కొంచెం ఆ లవ్ నేచర్ మేబీ మెంటల్ బాడీ, దట్ ఈస్ సెకండరీ, మేబీ హిస్ మైండ్ మెంటల్ బాడీ. అండ్ వీడు కోపం ఇవన్నీ వీడు విధ్వంసం ఇదంతా చేసేయడం కూడా ఇదంతా ఫస్ట్ రే, దట్ ఈస్ హిస్ ఆస్ట్రల్ బాడీ బిలాంగ్స్ టు ఫస్ట్ రే. అండ్ వీడు అనుకున్నటువంటి భావములకు తగ్గట్టే వీడి దేహం రియాక్ట్ అయిపోతుంది. దట్ మీన్స్ హిస్ బాడీ మేబీ బిలాంగ్ టు థర్డ్ రే ఆర్ సంథింగ్. సో అలా వచ్చి అప్పుడు వీటన్నిటికీ పైన ఈగోయిక్రే వీడిలో మెయిన్గా వీడు కోపం చూపించడానికి మెయిన్గా ఉద్దేశం అక్కడ వీడు వాడి మీద ఆధిపత్యం చూపించాలని వీడి మీద ప్రేమతోటి చేస్తున్నాడు. వీడు ప్రేమతోటి చేస్తున్నాడంటే వాడు లోపల, అంటే అది మెంటల్ బాడీ కన్నా ఇంకా లోపల వీడు ప్రేమ అనేటువంటిది మీరు దర్శించగలిగితే వాడి యొక్క ఈగోయిక్రే మేబీ సెకండరీ. లేదా అలా కాదండి, వీడు మన మతం వాడు కాదండి అందు గురించి వీడు వాడిని కోపం చూపిస్తున్నాడండి, వీడు అనుకున్నటువంటి ఐడియలిస్టిక్ కన్నా భిన్నంగా ఉన్నాడు, దట్ మీన్స్ ఈ సిక్స్త్ రే. ఇలా మీరు ఒక విషయాన్ని తీసుకుని బాగా డీటెయిల్డ్గా మనిషిని ఫస్ట్ స్టడీ చేయాలి. హోమియోపతిలో ఎలా అయితే ఒక మనిషి ఏ డ్రగ్ కింద వస్తాడనేటువంటిది ఫుల్ డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకోవాలి. ఊరికనే అంటే ఒక బేసిక్ లెవెల్లో హోమియోపతి చెప్పుకున్నప్పుడు వీడు కోపిస్ట్ అంటే వీడు నెక్స్ట్రామ్గా అంటాం, వీడు ఏదో కళ్ళనీళ్ళు వచ్చేస్తాడంటే వీడు పల్స్టెల్లా అంటాం, ఇలా ఉంటాం. కానీ మనం బాగా డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు పల్స్టెల్ల వాళ్ళలో కూడా కోపం ఉంటుంది. ఎందుకుంటుంది కోపం?
సో బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకోండి ఫస్ట్ మనిషిని బాగా, ముందు ఈ రేస్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనిషిని బాగా డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకున్నప్పుడు ఆ మనిషిలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి గుణాలను మీరు ఇలా క్లాసిఫై చేయండి. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రేలో, అదే ఐ మీన్ ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీ, ఈగోయిక్ బాడీ, వీటిల్లో మీరు క్లాసిఫై చేయాలి మీరు అసలు వాడిని మనిషిని. వీడికి ఉన్నటువంటి ఆస్ట్రల్ బాడీ అంటే వీడి యొక్క కామ శరీరం, ఇవన్నీ కూడా ఎలా వర్తిస్తున్నాయి ఏమిటి, ఇవన్నీ మీరు చక్కగా అక్కడ రాసుకోండి వాడి సింటమ్స్ అన్ని. అలా వాడి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి అవన్నీ మీరు ఒక చోట రాసుకోండి. తర్వాత వాడి యొక్క ఈగోయిక్, వాడి యొక్క పర్సనాలిటీ రే అంటారు ఇంకొకటి. పర్సనాలిటీ రే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెంటల్ రే, ఆస్ట్రల్ రే, ఫిజికల్ రే. సో ఈ మూడింటి యొక్క సమ్మిశ్రాన్ని పర్సనాలిటీ రే అని అంటారు అన్నమాట. కొంచెం మనిషిని మీరు బాగా అవగాహన చేసుకున్నప్పుడు మీరు చెప్పగలుగుతారు చక్కగా. అప్పుడు వాడు పర్సనాలిటీ రే అంటే ఏంటో తెలుస్తుంది. అంటే ఒక మనిషిని మీరు బాగా స్టడీ చేయండి ఫస్ట్. ఒక మనిషిని ఉదాహరణకి అందరించి మనందరికీ బాగా తెలిసినటువంటి వాళ్ళని ఎవరినైనా మీరు పెట్టుకోండి. అప్పుడు ఆ మనిషిని అందరించి మాస్టర్కి గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఆయన గురించి మనం పూర్తి క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకోవాలి. అలా ఎవరిదైనా సరే ఒక వ్యక్తిని మీరు బాగా స్టడీ చేయాలి. స్టడీ చేస్తే అప్పుడు యూ కెన్ డిఫైన్ హిమ్. వాడు ఫస్ట్ ఈ మెంటల్ బాడీలో ఈ రకమైనటువంటి ఆలోచనలు వాడిలో ఉన్నాయి. చక్కగా వాడు కొందరు చాలా చక్కగా ఆలోచించగలరు. ఉదాహరణకు వాడు షాపింగ్కి వచ్చాడు అనుకోండి, వాడి యొక్క టేస్ట్, వాడి యొక్క భావాలు మీకు అక్కడ ఎక్స్ప్రెస్ అయిపోతుంది. వాడు ఒక షాప్ను వాడు బాగా డెకరేట్ చేసి పెట్టాడు అనుకోండి, మీరు ఒక నిమిషం ఆగి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళండి. అక్కడ షాప్ ఎలా వీడు ఇంత డెకరేట్గా పెట్టాడు, ఏంటి అసలు అంటే ఇంత చిన్న మామూలు విషయాలతో వీడు చాలా బాగా డెకరేట్ చేశాడు వీడు. అంటే ఏంటి, దట్ మీన్స్ హీఈస్ హ్యావింగ్ సమ్ క్రియేటివ్ క్వాలిటీస్, సమ్ ఆర్టిస్టిక్ నేచర్ వాడిలో ఉంది. ఇది మీరు అలా బాగా స్టడీ చేయండి. వాడు ఆ షాప్ని ఆ షాపింగ్ మాల్లో పెట్టాలంటే వాడు ఎంత కష్టపడి ఉండాలి, ఏమిటి, ఇంత చక్కగా అరేంజ్ చేశాడంటే ఎలా చేయగలిగాడు వీడు, ఇదంతా మీరు బాగా స్టడీ చేస్తే దట్ మీన్స్ హీఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ ది ఫోర్త్ రే అంటే మీకు తెలుస్తుంది. అలా ఒక విషయాన్ని గురించి మీకు బాగా పరిపూర్ణంగా వాడు స్టడీ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మే బిలాంగ్ టు ఫిఫ్త్ రే. ఇలాంటివన్నీ రహస్యాలు మీకు అంటే ఫస్ట్ రేస్ గురించి స్టడీ చేయడం కన్నా ముందు మనుషుల గురించి స్టడీ చేయండి. దానికి మనం హోమియోలో అనడానికి ఫస్ట్ కేషీట్లో రాయండి. ఇది చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫస్ట్ రే ఇది వీడిలో ఎక్కడుందండి అని అంటాం. ఎస్ అండి, వీడి యొక్క ఆస్ట్రల్ బాడీ ఈ రకంగా ఉంది, దట్ ఈస్ ఇది ఆస్ట్రల్ బాడీ ఫస్ట్ రే అని చెప్పేసి. సో మీరు మనుషుల్ని బాగా స్టడీ చేయాలి. టిప్స్ అని అడిగారు మీరు. టిప్స్ అని తీసుకోవడంలో మీరు ఇక్కడ ఏమిటంటే మీకు టిప్స్ అని అడిగారు మీరు. ప్రతి రేకి కూడా టిప్స్ అంటే మీరు ఎలా తీసుకోవచ్చు అంటే కనుక 6th రే వాడంటే చాలా ఐడియలిస్టిక్గా ఉంటాడు. 4th రే వాడికి ఏమన్నారంటే కనుక ఐడియలిస్టిక్గా అంటే వాడు నమ్మిన సిద్ధాంతం వాడు పట్టుకుని కూర్చుంటాడు. అసలు మీరు ఎంత తిరుమల క్షేత్రం గురించి ఎంత మీరు మాట్లాడినా వాడు పెడచమని పెట్టినట్టు వాడు ఏం పట్టించుకోడు. వాడి దృష్టి ఒకటే, ఇదే వాడికి ముఖ్యం, ఇదే తిరుపతి, ఇదే అన్ని, ఇంత దీన్ని మించింది వాడు ఒప్పుకోడు. వాడు నీకు ఉదాహరణకు నీకు కాశీ నీకు గొప్పదవచ్చురా, పలానావాడికి తిరుమల గొప్పదవచ్చురా అంటే వాడు ఒప్పుకోరు. కాశీలో ఉన్నట్టు ఈశ్వరుడు మించిన దైవం లేడంటాడు. సో దట్ ఈస్ వాడు నమ్మినటువంటి దాని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వాడు ఉండిపోతాడు. అందరి విశ్వాసాన్ని ఇచ్చేటువంటిది 6th రే. సో బేసిక్ ఒక మనిషిని మీరు అవగాహన చేసుకోవడానికి వచ్చినప్పుడు వాడి యొక్క ఈగోయిక్ రే మీరు జనరల్గా చూడటం మీకు కొంచెం కష్టం. మనం జనరల్గా చూసేటువంటిది వాడి యొక్క ఆస్ట్రల్ రే కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే వాడి యొక్క మెంటల్ రే. ఈ రెండింటిని మనం కొంతవరకు అవగాహన చేసుకోగలుగుతాం. లేదు ఈ రెండు మనం విడిగా మనం చూడలేకపోతుంటే వాడి యొక్క పర్సనాలిటీ రే కొంతవరకు మనం చూడగలుగుతాం. సో అలా ఉన్నప్పుడు వాడు పరిపూర్ణంగా బాగా ఉండి వాడు నమ్మిన సిద్ధాంతాన్ని వాడు కొంచెం ఇదిగా ఉన్నటువంటి వాడు 6th రే అండి. బాగా కోపము, విసురు, క్రియేటివిటీ ఇది ఉన్నవాడు ఫస్ట్ రే. ప్రేమ, నలుగురితోటి కలిసి జీవించుదాం, నలుగురం కలిసి ఉందాం, ఒక పండుగ వచ్చిందంటే చుట్టాలందరిని ఇంటికి పిలుచుకుందాం అని అలా ఆలోచించేవాడు వాడు 2nd రే. ఉన్నటువంటి ఏదైనా ఒక విషయం తెలిస్తే దాని గురించి గూగుల్ చేద్దాం అన్నట్టుగా ఉందనుకోండి, దట్ ఈస్ హిస్ 3rd రే.
అది కాకుండా వాడు తెలుసుకున్నటువంటి విషయంలో వాడు యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్ వాడికి ఎంత తెలుసు వీడికి అంత తెలుస్తుంది అనుకోండి ఆ విషయం గురించి. దట్ మీన్స్ హీఈస్ 5th రేంజ్. వీటన్నిటిలోనూ దొరకనటువంటి సమాధానం వీడు పట్టినప్పుడు హీఈస్ 7th రేంజ్. అంటే ఉదాహరణకి ఈ పనిని ఇంత సులువుగా ఇలా చేసేసుకోవచ్చు కదా అంటాడు. అలా మాట్లాడగలిగాడు వాడు 7th రేంజ్. సో మిగిలిన వాళ్ళందరూ ఈ రకంగా ఇలా కష్టపడి ఇలా వెళ్ళాలన్నట్టుగా ఉంటుంది. వీడు అలా కాకుండా ఇలా చేసేయచ్చు కదా, ఇప్పుడు తిరుమలకి వెళ్ళక్కర్లేదు కదా, ఇక్కడి నుంచి వీడు మన దగ్గరలో ఉన్నట్టు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే అది తిరుమలకి వెళ్ళినట్టు అవదా అన్నటువంటి థాట్ వాడికి వస్తుంది, వేరేవాడికి రాదు ఆ థాట్. అమ్మ వెళ్ళకపోతే అప్పు చేయదంటే వేరేవాడు వెళ్ళాలనుకుంటాడు, వీడు అలా అనుకోడు. ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడనే కదా ఇక్కడ గుడి కట్టారు, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళినట్టు అవదంటారా అంటాడు. సో అందు గురించి ఇప్పుడు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టుకుంటే అక్కడ చేరుతుంది ఆ నమస్కారం అంటాడు. దట్ ఈస్ హీస్ 7th రేంజ్. 7th రేంజ్ వాడు ఎక్కువగా వాడి యాక్టివిటీ చాలా బాగుంటుందండి. 7th రేంజ్ వాడి 7th రేంజ్ వాడిని అంటే ప్రస్తుతం 7th రేంజ్ కూడా చాలా ఇదిగా ఇవన్నీ మనం కాస్మిక్ ఫైర్లను వాటిని చాలా చెప్పుకున్నాం. సో 7th రేంజ్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాటి మీరు ఏదైనా సరే ఒక విషయాన్ని విరిస్తే దాన్ని చాలా ఈజీగా ఎలా చేయొచ్చు, దాంట్లో హయ్యెస్ట్కి ఎలా రీచ్ అవ్వచ్చు, ఇది మీకు దానికి కావాల్సినటువంటి రహస్యాలు ఇచ్చేటువంటి వాడు 7th రేంజ్ వాడు. సో ఫస్ట్ రేంజ్ వాడు అంటే కోపం ఉంటుంది, వాడిలో క్రియేటివిటీ ఉంటుంది, వాడిలో ధ్వంసం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి వాడిలో ఫస్ట్ రేంజ్. సెకండ్ రేంజ్ అంటే ప్రేమ, నలుగురు కలిసి ఉండాలి, నలుగురు కలిసి చేయాలి పని ఏదైనా సరే. వీడు శత్రువునైనా సరే వీడు ఫ్రెండ్షిప్ చేద్దాం అంటాడు, ఏదో రకంగా వాడు ఉపయోగపడతాడు. ఎందుకు వాడిని నువ్వు శత్రువు అనుకుంటావు? వాడిని ఎంతవరకు కావాలో అంతవరకు వినియోగించుకో, మిగిలిన విషయాలు వాడిని పక్క చేర్చుకోకు. వై యూ హేట్ హిమ్ అంటాడు. అదే సెకండ్ రేంజ్. థర్డ్ రేంజ్ వాడు అంటే నలుగురితో పాటు మీకు విషయాన్ని కూడా వీడు అవగాహనలో పెట్టుకుని వీడు జీవించేటువంటి వాడు థర్డ్ రేంజ్. అంటే విషయాన్ని కూడా అంటే మీకు అక్కడ ఉన్నటువంటి విషయాలు వాటిని అన్నిటి ఇవన్నీ విషయాలతో సంబంధం లేకుండా కేవలం ప్రేమ ఆప్యాయతగా ఉండేటువంటి వాడు సెకండ్ రేంజ్. ఇప్పుడు ఎందుకని మనకు వస్తాడో, రేపు మనం బిజినెస్ పెడితే ఎందుకు మనం వీడిని వదిలేసుకోవాలి, 10 మందిని మనం ఫ్రెండ్షిప్గా మనం ఉంచుకోవాలి, ఎవరిని దూరం చేసుకోకూడదు. వీడు బిజినెస్ మ్యాన్, వాడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, వాడు ఏదో ఇది, వీళ్ళందరూ కూడా మనకు ఉపయోగమే, ఎవరిని వదిలేకూడదు అంటుండేది, అందరితోటి ఒక ర్యాపో మెయింటైన్ చేద్దాం అంటుండేది ఉద్దేశంగా ఉన్నటువంటి వాడు థర్డ్. 4th రేంజ్ వాడు చాలా కష్టపడి చాలా ఇది చేసుకుంటూ ఒక బొమ్మ వేయాలంటే ఎంత కష్టం, అలా కష్టపడి ఒక ఉత్తమమైనటువంటి స్థితి సాధించడానికి వీడు ఎంతో కష్టపడతాడు కదా. వీళ్ళందరూ 4th రేంజ్ వాడు మంచి బిజినెస్ మ్యాన్స్, చాలా హై టెక్నికల్ అండ్ హై టాలెంటెడ్ పీపుల్, దే ఆర్ ఆల్ 5th రేంజ్. ఐడియలిస్టిక్ నేచర్గా ఉండేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతమే మూఢంగా ఇది పెట్టుకుని ఉండేటువంటి వాళ్ళు వాళ్ళందరూ 6th రేంజ్. 7th రేంజ్ వాడు సెరమోనియర్ మ్యాజిక్ అంటారు, అంటే వీటన్నిటిలోనూ సూక్ష్మంగా ఎలా ఉండవచ్చు అనేటువంటిది స్టడీ చేసుకునేవాడు 7th రేంజ్. ఇది బేసిక్, ఈ రకంగా మీరు స్టడీ చేయొచ్చు. అర్థమైంది సార్. సో ఇక్కడ మనం కంక్లూడ్ చేద్దామా, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సో బేసిక్గా మనం రేపటి నుంచి మనం కొంచెం సెలవు తీసుకుంటున్నాం మనం క్లాసెస్కి, ఎందుకంటే నేను కుంభకోణం క్లాసెస్కి నేను ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది, నోట్స్ ఇదంతా. అందుగురించి రేపటి నుంచి మనకి ఆల్మోస్ట్ మేకాళ్ళే అయిన తర్వాత మళ్ళీ మనకి క్లాసెస్ ఉంటాయి. సో ఇదే విషయం ఒకసారి గ్రూప్లో కూడా రాసేసి పెడతాను నేను. సో రేపటి నుంచి మనకి క్లాసెస్ ఉండవు, మనం కుంభకోణం క్లాసెస్లో ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాక ఈ 7 o'clock క్లాస్ మనకి మేకాళ్ళే 29th మే అయిపోయాక అరౌండ్ 31st మే ఆర్ 1st జూన్ నుంచి మనకి ఈ క్లాసెస్ మళ్ళీ కంటిన్యూ అవుతాం. అందులో నుంచి ఏరియస్ గురించి నిన్న స్టార్ట్ చేసినటువంటి వాడిని అది కంటిన్యూ చేస్తే మీకు మధ్యలో అయిపోతుందని అది ఇక్కడ ఆపి అప్పుడు మళ్ళీ చేసుకుంటూ కొంచెం ఏరియస్ గురించి చెప్పుకొని మనం పాఠాల్లో పెడతాం. అది అందుగురించి అది ఒక విషయం. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే మనం ఇంకా స్పష్టం చెప్పేద్దాం. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.